గుడ్ డ్యూటీ అమ్మా. ఈ కుర్రని పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే రికార్డమ్మా పర్లేదమ్మా, చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పనిచేసిన అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మీ వల్ల ఈరోజు ఇది బయట రావడం అనేది జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీ నెంబర్ కోసం నేను చాలా ట్రై చేశాను సార్. అలాంటిది నా నెంబర్ మీకు నిమిషాల్లో దొరుకుతుంది. పెట్టుకుని డ్యూటీ చేయడం చిన్న విషయం చాలా బాగా అవును సార్, థ్యాంక్ యూ సార్. మీడియాకి మీకు అందరికీ సార్ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. పబ్లిక్ అందరికి కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మా డిపార్ట్మెంట్ కూడా థ్యాంక్ యూ సార్. టైం లేదు, అన్ని బరువులు ఆ రోజు చూసాం కదా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా డిపార్ట్మెంట్ వారికి, అలాగే మీడియా వాళ్ళకి, అలాగే మన గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే సోషల్ నెట్వర్క్లో ఎవరైతే నాకు విషెస్ తెలిపినారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నాకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి ఐడి లేవు సార్. కానీ వాటిల్లో చాలా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారంట సార్. నాకు మా సార్ వాళ్ళు చెప్తున్నారు సార్. సిఐ గారు ఉన్నారు సార్, ఇంకా మిగతా స్టాఫ్ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు, యూత్ ఉన్నారు సార్, అందరూ కూడా సార్. మా డిపార్ట్మెంట్ అంతా కూడా కష్టపడ్డాం సార్. తర్వాత బయట నుంచి వచ్చి మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు సార్. అశోక్ శర్మ వాళ్ళు కూడా అంబులెన్స్ వెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు సార్. నాకు తెలియదు సార్, యాక్చువల్లీ ఇది వీళ్ళు వీడియో తీస్తారన్న విషయం కూడా నాకు తెలియదు సార్. మెయిన్ ఏంటంటే మా బాబుని వేరే వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేస్తుండగా మా బాబు ఏడుస్తున్నాడని నేను నా దగ్గరికి తీసుకోవడం జరిగిందండి. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి అమ్మ గ్రేట్ అమ్మ నువ్వు బాబుని ఎత్తుకొని చేయడం అని చెప్పడం, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు లోకేష్ సార్ ట్వీట్ చేశారు సార్. సానా సతీష్ బాబు గారు కాల్ చేసి మాట్లాడారు సార్. మన చిన్నరాజప్ప గారు కాల్ చేసి మాట్లాడారు సార్. అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాయిన్ అయ్యింది ఎవరండి? దేనికి వచ్చారండి? ఏం కేసండి? ఫ్యామిలీ కేసు కోసం వచ్చారు. అంటే మీ వైఫ్ పిల్లలు ఉన్నారండి? మీ సొంత ముగ్గురు. మీ వైఫ్ది కేసు ఇక్కడ పెట్టారండి. అంటే మీరు తిరగలేరని చెప్పి ఇక్కడ పెట్టినట్టు. నమస్తే అండి, నా పేరు ఆముదాల జయశాంతి. నేను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్, అనపతి సర్కిల్ రంగంపేట పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్నానండి. నేను శనివారం నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సామర్లకోట కాకినాడ మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగిందండి. ఆ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా అవడం వల్ల అక్కడ అంబులెన్స్లు ఆగిపోవడం వల్ల వాటిని పంపించే క్రమంలో నేను అక్కడ నా డ్యూటీ చేయడం అనేది జరిగిందండి. నా డ్యూటీని ఎవరో నాకు తెలియకుండా వీడియో తీసారండి. వీడియో తీసి ఆయన ఎవరో వీడియో పోస్ట్ చేయడం, అది ఇంత వైరల్ అవడం అనేది, దానివల్ల నాకు మా హోమ్ మినిస్టర్ గారు కాల్ చేసి మాట్లాడారండి. సెంట్రల్ మినిస్టర్ సానా సతీష్ బాబు గారు కాల్ చేసి మాట్లాడారండి. మా ఎస్పీ గారు అయితే రివార్డు ప్రకటించడం జరిగిందండి. మా పోలీసులు, రిటైర్డ్ పోలీసులు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండి, అమలాపురం నుంచి ఒక ఎస్ఐ గారు అవని ప్రతి ఒక్కరు నా కోసం కాల్ చేసి నాకు విష్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే దీన్ని ఇంత ఇదిగా రావడం అంటే దీనికి ప్రజల సపోర్ట్ ఎంతో ఉందండి. ప్రతి ఒక్కరు కూడా అక్క నువ్వు సూపరు, నువ్వు బాగా చేసావు అని చెప్పి ట్రీట్ చేయడం వల్ల అది వాళ్ళ వరకు వెళ్ళడం జరిగింది. ఫేస్బుక్ అవని, ట్విట్టర్ అవని, మీడియా ఛానల్స్ అవని, న్యూస్ పేపర్స్ అవని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. కానీ ప్రతి ఒక్కరు కొంచెం అంటే మనం ఎదుట బండ్లు వెళ్ళేటప్పుడు
మనం కొంచెం ఆగి వాళ్ళ వెనకాలే వెళ్ళినట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది అనేది రాదండి. మనం ముందు వెళ్ళిపోవాలని పక్క నుంచి వెళ్తే మొత్తానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరు కూడా టైంకి వెళ్ళలేమండి. ఒక్క విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దానివల్ల మన టైం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం, ఎదుటి వాళ్ళు టైం సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.